అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వారిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. మా ఊర్లో పందులు ఉంటాయి, అవి పంటను తిన్నా పర్లేదు, తినడానికంటే ఎక్కువ తొక్కేసి పంట మొత్తం నాశనం చేసేవి. సో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కూడా అలాగే ఉంది, రాష్ట్రం మొత్తం ఆర్థిక వ్యవస్థను మొత్తం అతలకుతలం చేసేసింది అని చెప్పేసి అని మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏమంటారు సార్? ఇప్పుడు జరిగింది మనంతా కళ్ళారా చూసామండి. జగన్మోహన్ రెడ్డి రాగానే రివర్స్ టెండరింగ్ అంట, పోలవరంతో సహా అన్నీ అప్పటి వరకు కూడా కాంట్రాక్టులు ఒప్పందాలు జరిగిన వాటిని రద్దు చేశాడు. మద్యం పాలసీని మార్చేశాడు, ఇసుక పాలసీని మార్చేశాడు. అలాగే రాష్ట్రంలో అన్ని రివర్స్ టెండరింగ్లో పోనిచ్చాడు, రివర్స్లో పోయాడు అంతా. ఆఖరికి చెత్త మీద పన్నేసే అంత దానికి దిగదారాడు. డెఫినెట్గా రాష్ట్రాన్ని అల్లకొల్లం చేశాడు, అరాచకం చేశాడు, అన్ని రకాలుగా కూడా భ్రష్టు పెట్టించేసాడు. పోనీ అతను ఇలాంటివి చేయటం వల్ల ఏమన్నా రాష్ట్రానికి మేలు జరిగిందంటే 10 ఏళ్ళు 15 ఏళ్ళు వెనకపోయింది. తిరిగి ఆ ప్రాజెక్టులన్నీ దారిలో పెడితే తడిసి మోపుడైపోయింది. ఇప్పుడు పోలవరం విషయంలో బడ్జెట్ పెరిగిపోయింది, అమరావతి విషయంలో బడ్జెట్ పెరిగిపోయింది. తిరిగి మళ్ళీ ఇప్పుడు అదిగో అంత ఎక్కువ కడుతున్నారు, అంత ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు, ప్రజాధనం వృధా చేస్తున్నారు, అన్నీ వాళ్ళే మాట్లాడతారు. దీనివల్ల ఎందువల్ల ఎలా మాట్లాడుతున్నారంటే మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% కరెక్ట్. వాళ్ళు అడవి పందులు, మామూలు పందులు, ఊర పందులు కాదు, అడవి పందులు ఏం చేస్తాయంటే ఆ దుంప తోటల్లోకి, చెరుకు తోటల్లోకి, లేకపోతే ఏ తోటలు ఉంటే ఆ పొలాల్లో పడిపోయి శుభ్రంగా ధ్వంసం చేసేస్తాయి, సగం కోరిక వదిలేస్తాయి, రకరకాలు చేస్తాయి. వాటిని అక్కడ రైతులు ఏం చేస్తారంటే దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారంటే కరెంటు వైర్లు ఫెన్సింగ్ వేస్తారు, నాటు బాంబులు పెడతారు, అవి కొరికినంటే పేలుతాయి అన్నమాట. ఇది కొంచెం వైల్డ్ ఇది, దానికి కొంత అనుమతులు ఉంటాయి, కొన్ని వాటికి అనుమతులు ఉండవు. కరెంటు వైర్ ఫెన్సింగ్ వేయాలంటే కూడా అనుమతి తీసుకుని పెట్టాలి, ఎందుకంటే మనుషులు గట్ట తిరిగితే ఎవరన్నా చనిపోతారని చెప్పి సాధారణంగా అనుమతి ఇవ్వరు. మరి అలా చేస్తే తప్ప అవి కంట్రోల్ అవ్వవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు నానా పాటలు పడి లేత కొత్తిమీర తోట వేసుకుంటాడండి. ఈ అడుగు పందిలో లేకపోతే ఏనుగు మందో వచ్చి తొక్కేసినాయి అనుకో, ఏమైపోతాడు? మంచి లేత జామ తోట ఉంటుంది, అందులో కోతుల మంది వచ్చి పడింది అనుకో, అవి తినేస్తే ఎన్ని తింటాయి, ఒకటి 10 తింటే కడుపు నిండి పోతాయి, అయితేనే సగం కొరకు వదిలేస్తాయి, కొమ్మలు ఇరిచేస్తాయి, ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మ దూకుతాయి, తోట అంతా ధ్వంసం చేసిపోతాయి. రైతు ఏం చేయాలో అర్థం అవుతుంది, పంట పోద్ది, తోట పోద్ది. అలాంటి పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్కి. చంద్రబాబు నాయుడు చెప్పింది 100% కరెక్ట్. వీళ్ళు ఇలాగే చేస్తూ ఉంటారు, ఈ అరాచకం చేస్తూ ఉంటారు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు, సిస్టమ్ అంతా మార్చేస్తాడు, ఆట విధానాన్ని మార్చేస్తాడు. అతనంతా కూడా తిరిగి ఎవరన్నా వచ్చినా దీన్ని సరిచేయాలన్నంత విధిగా ధ్వంసం చేసి వెళ్ళిపోతాడు. ఈ దేశం మీద పడిన తురుష్క ముష్కరులు కూడా చేయనంత విధ్వంసం సామ్రాజ్యవాదులైన బ్రిటిష్ వాళ్ళు కూడా దోచుకోలేనంత దోపిడీ యత్నం చేస్తారు. సార్, అయితే కొంతమంది శ్రేణుల్లో సందేహం ఏంటంటే, ఓకే జగన్మోహన్ రెడ్డి గారు దోచుకున్నారు, ఎక్కువగా రేట్లు పెట్టి పన్ను వేశారు, అన్నీ వేశారు, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు మరి అంత నియంత్రించలేకపోతున్నాయి ఎందుకు అని చెప్పేసి. ఇంత నియంత్రించలేదు, చెత్తమే పన్ను ఎత్తేసారు కదా, అదే అయిపోయింది. కరెంటు బిల్లు తగ్గించారు కదా, అతను ట్రూ అప్ ఛార్జీలు చేసి కూడా వీళ్ళు ట్రూ డౌన్ ఛార్జీలు చేస్తారు. ఇంకంతకని ఏం పీకుతారు? మీకు ఇక్కడ ఈ ప్రభుత్వం కొత్తగా పనులు వెళ్ళి సంతోషించాలి, ఆల్రెడీ ఉన్న వాటిని తగ్గించారు, ఇంక వీళ్ళు పెంచింది ఏముంది, లేకపోతే తగ్గించకుండా వదిలేసింది ఏముందండి? ప్రధానంగా ఏమైతే ఉన్నాయి ఇవి తగ్గించేసారు. కరెంటు ప్రతి వాళ్ళు ఇది పడుతూ ఉంటారు. లెక్కర్ తగ్గించారు రేట్లు, ఆ లెక్కర్ నాణ్యమైన లెక్కర్ ఇస్తున్నారు, మద్యం, ఇసుక ఫ్రీ చేశారు. వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వం చాలా చేసింది, మనకు సాల్సలేదు. ఎన్ని చేసినా వీళ్ళకి అందరికీ కూడా జగన్ పట్టుకుని ముట్టుకెళ్ళేస్తేనే సంతోషిస్తారు, అతను లోపలేస్తేనే సంతోషిస్తారు. దానికి కారణం ఉంది, ఎందుకంటే అతను అరాచకానికి వాళ్ళందరూ సాక్షిపోతాం, సాక్షులు వాళ్ళంతా కళ్ళారా చూశారు అరాచకాన్ని. సాధారణంగా రాజకీయాల్లో ప్రజలకు సంబంధం లేని దుర్మార్గాలు జరిగి, అవినీతి జరిగిన, స్కాములు జరిగిన ప్రజల ప్రత్యక్ష అనుభవం, ప్రత్యక్ష సంబంధాలు లేకుండా ఉండి రాజకీయ నాయకులు వైరం ఉన్నా, కానీ జగన్మోహన్ రెడ్డి సామాన్య జనబాహుళ్యంలోకి తీసుకొచ్చాడు, సాధారణ ప్రజలు కూడా సఫర్ చేశాడు. అంటే గ్రామంలో ఇబ్బంది పెట్టేశారు. వాలంటీర్లను అడ్డం పెట్టుకున్న వాళ్ళ కార్యకర్తల ద్వారా ప్రత్యర్థి పార్టీ సానుభూతి పనులని కార్యకర్తలు వేధించేశారు.
మండల స్థాయి, జిల్లా స్థాయి, ఎమ్మెల్యేలని, ఎంపీలని, మంత్రుల్ని, మంత్రులుగా పనిచేసి అందరిని వేధించేశారు వాళ్ళు. దాంతో ఇప్పుడు మంత్రులుగా పనిచేసి ఇప్పుడు మంత్రి స్థాయి, ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళకి మిఠాయి దొరుకుతుంది కూడా బాగానే ఉంది వాళ్ళకి. మరి కార్యకర్తల పరిస్థితి ఏంటి? అలా గ్రామంలో సానుభూతిపరులుగా ఉంటారు. మేము వచ్చిందని మీ సంగతి చూస్తామని అంటారు. ఆ సంగతి చూడకపోగా వాళ్ళంత దుర్మార్గం వీళ్ళు చేయరు. కనీసం వాళ్ళు అదుపులో చేయలేకపోతే వాళ్ళు కాలరేసి తిరుగుతుంటే వాళ్ళు తట్టుకోలేరు. ఇది అసలు అసంతృప్తి, అంతే, వేరే అసంతృప్తి ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు, రేట్లు తగ్గించలేదు, లేకపోతే ఈయన అభివృద్ధి చేయట్లేదు, ఉద్యోగాలు ఇప్పించట్లేదు, ఏ అసంతృప్తి లేదు ఎవరికన్నా. ఆ సంతృప్తిని ఈ జగన్మోహన్ రెడ్డి తాలూకు అరాచకాలు, ఏ పర్యటనకు వచ్చినా వాళ్ళు చేసే విధ్వంసం, వాళ్ళ చేష్టలో ఇది భరించలేకపోతున్నారు. వీళ్ళు అధికారంలో లేకుండానే 2 ఏళ్ళు కూడా అవ్వలేదు అధికారం కోల్పోయి, అయినా సరే వాళ్ళు అప్పుడే కోలుకున్నారు. కొడాలి నాటి పనికిమాల పోరంబో కూడా మాట్లాడుతున్నాడు. ఇలాంటివన్నీ తట్టుకోలేకపోతున్నారు. ఇదే అసంతృప్తి. సో ఇంకొక అసంతృప్తి కూడా ఏంటంటే, సో మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఎలాగో ప్రస్తావించారు కాబట్టి అడుగుతున్నాను. సో ఇంతకాలమైనా సరే మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగా దోచుకున్న వారిపైన, వీళ్ళపైన ఎందుకు అంటే యాక్షన్ తీసుకుని జైల్లో పెట్టట్లేదని కొంతమంది తెలుగు తమ్ముళ్ళలో కూడా మరి బాగా ఉన్నటువంటి ఒక అసంతృప్తి. దానికి ఏమంటారు సార్? ఇప్పుడు లెక్కర దానికి సంబంధించి నడుస్తుంది. నిజంగానే కొంతమంది విషయంలో రోజా, పేరు నాని, ఇలాంటి వాళ్ళు కొంతమంది, జోగి రమేష్, అగ్రిగోల్డ్, ఆ వాటికి సంబంధించిన కేసులు కాకుండా వేరే కేసులో బుక్ అవుతున్నారు వాళ్ళు. బహుశా రోజా కానీ, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇలాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఇంకా మొదలవ్వలేదు. ఆ మొదలైన తర్వాత ఆ సంతృప్తి చల్లారుద్ది. అది అసలు మొదలవ్వకపోయినా, అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోయినా ఆ సంతృప్తి ఇంకా పెరుగుద్ది. మొదలవుద్దంటారా? అసలు తీసుకుంటారంటారా? ఆశావహంగా ఉండాలండి. మనిషి ఆశాజీవి. మనిషికి ఆశే శ్వాస. డెఫినెట్గా ఆశ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం వీళ్ళు నమ్మొచ్చు, వీళ్ళు చేస్తారని. చేయకపోతే నష్టపోయేది ఎవరు? రాష్ట్రం నష్టపోద్ది. డైరెక్ట్గా వీళ్ళు అధికారం కోల్పోతారు కదా. ఎవరైతే ప్రత్యక్షంగా దాన్ని లోజర్స్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు కదండి. ప్రజలు అలాగే నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేకుండా నష్టపెడుతున్నాడు, భయపెడుతున్నాడు. కాబట్టి ఏదో ఎలా భరిద్దామని ఇంకా తప్పదు కదా, ఎక్కడ పోతారు అని భరిస్తారు. కానీ అధికారం ఏదో ఒక మంచి చేసే అవకాశం, ప్రజల్లో మంచి అనిపించుకునే అవకాశం, అధికారం, ఇవన్నీ ప్రజల నిరాసక్తత వల్ల ప్రజలు అన్నాలు భరిస్తారు. ప్రజలు చాలా వరకు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడిని దూరంగా పెట్టాలనుకుంటారు. కొన్నాళ్ళకి దూరంగా పెట్టాలన్న కోరికని, దూరంగా పెట్టాలనుకున్న ఆశయాన్ని కూడా వాళ్ళు చేసే దౌర్జన్యం, భయం వల్ల పక్కకు నెట్టబడుద్ది. ఆ భయం రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ భయం ఎక్కడ పోగొట్టే పరిస్థితి పోలీసు వాళ్ళు గట్రా ఏం చేయట్లే. వాళ్ళందరూ కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి అనుకూలంగానే కనిపిస్తుంది వాతావరణం. ఇప్పుడు కూడా మీకు ఇప్పుడు కూడా ఎలా ఉంటారు, తల్లినోళ్ళ పెడతారు మొఖం. జగన్మోహన్ రెడ్డికి దారిపల్లి పర్యటన పర్మిషన్ ఎందుకు ఇచ్చేయండి? తూర్పుగోదావరి ఎస్పీ ఇచ్చినప్పుడు అంత దుర్మార్గం జరుగుతుంటే మళ్ళీ ఏడ్చిన పప్పు తింటా కూర్చున్నాడా? వైజాగ్ సిపి ఎయిర్పోర్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి బయటికి ఎందుకు రానిచ్చేయండి? అక్కడ కలకత్తా, మద్రాసు జాతీయ రహదారి అంతా దిగ్బంధనం చేసి వీర విహారం చేస్తుంటే వాళ్ళు అలా ఉన్నారంటే నేను బయటికి వెళ్ళిన నేను అనుకుపోవాలని చెప్పాలా. యోగానంద్ అని ఒక ఆఫీసర్ ఉండేవాడు, ఎయిర్పోర్ట్ నుంచి లాబీలో కూడా వెళ్ళలేదు, వెనక్కి పంపించాడు. అరాచక శక్తులు పేచమని చేయాలా. నువ్వు లాండాడు, మామూలు ప్రజలకు నువ్వు లాండాడు, దేవుళ్ళగా ఉండు, ఫ్రెండ్లీ పోలీస్ చేయి. ఇటువంటి అరాచకవాదులకి నువ్వు ఎనిమిగా నిన్ను చూస్తే వచ్చబడిపోవాలి, వాళ్ళకి కారిపోవాలా. అది లేదు. అక్కడ మహిళా అధికారం మీద పడిన వాళ్ళకి ఇంకా ఆడు తీసుకురాలేదు ఇంకానండి. ఆడు వార్నింగ్లు ఇస్తున్నాడు, ఆడు కండిషన్లు పెడుతున్నాడు. మరి ఇది ఎవరి వైఫల్యం? మీరు ఇంకేమి ఎర్రనట్టు అడుగుతారేంటి? అరాచకం చేస్తున్నారా అది ఇది అంటారేంటి? మార్పు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు సార్? మరి ఇలా ఉంటే కష్టమే కదా సార్. మరి ఇప్పుడు మార్పు రాబోతే ఆడిపోతాడు. నీకు నాకేం నష్టం ఉందా? వెంటనే ప్లేట్ మార్చేస్తాం మనం. ఎవరికి నష్టం అది తెలుసుకోవాలా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.